నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం ఎల్లైపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని ఆకతాయిలు సుమారు 2,50,000 రూపాయలు విలువ చేసే బాత్రూమ్ కుళాయిలు, వాష్ బేసిన్లు, తాగునీటి కుళాయిలు ధ్వంసం చేశారు. పాఠశాలలో జరిగిన ధ్వంసం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు వంశీధర్ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి పాఠశాలలో బాత్రూంలు, తాగునీటి కుళాయిలను సందర్శించి విషయాన్ని కొడలూరు ఇన్ఛార్జ్ ముంగమూరు శ్రీహర్రెడ్డికి తెలిపారు. దీంతో ఆయన మరమ్మతులు చేయిస్తానని తెలిపారు. పీఈటీ మాస్టర్ మాట్లాడుతూ పాఠశాలలో గత సంవత్సరం క్రితం ఇలా 30,000 పరికరాలను ధ్వంసం చేయడం జరిగితే అప్పుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని, అప్పుడే పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఈ ధ్వంసం జరుగుండేది కాదని, ఇకనైనా చర్యలు తీసుకుని మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. వారి వెంట టీడీపీ నాయకులు వంశీధర్ రెడ్డి, ఎస్డి రియాజ్, రామిరెడ్డి, రాఘవేంద్ర, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మా ఎల్లాయపాలెం గ్రామంలో ప్రధానమైన పాఠశాల ఎన్పిఆర్ జెడ్పీ హై స్కూల్ నందు ఈరోజు జరిగిన తీవ్ర నష్టం, ఈ నష్టాన్ని చూసేందుకు మేము ఈ హై స్కూల్కి వచ్చినాము. సార్ గారు ఫోన్ చేస్తే ఈ నష్టాన్ని ఇంతకుముందు కూడా నష్టం జరిగింది, ఇప్పుడు మరీ విపరీతమైన నష్టం జరిగింది. దీనికోసం మేము ఇక్కడే చదువుకున్నాం కాబట్టి ఈ స్కూల్ మీద ప్రేమతో ఇక్కడికి వచ్చాము. దీన్ని చూసాము. వంశీరెడ్డి గారు ఫోన్ చేస్తే వచ్చాము మేము కూడా. ఆయన స్పందించి వెంటనే శ్రీహర్రెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ ముంగమూరు శ్రీహర్రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన స్పందించారు. ఇక ఆడ ఏమన్నా ఇబ్బందులు అయితే నేను చేయిస్తా ఉన్నారు. కెమెరా ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకోపోవాలనుకుంటున్నాము. ముంగమూరు శ్రీహర్రెడ్డి గారు తీసుకెళ్తామని చెప్పారు. ఆమె ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం 24లో జరిగిన నష్టానికంటే ఈసారి ఎక్కువ నష్టం జరిగింది. ఈ నష్టంలో ఎవరు చేశారు అనేది కాదు, పోలీసు వారికి మా వంతు దయించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. 70 ట్యాపులు ఇంచుమించు ఒక్కో ట్యాప్ ఖరీదు 1,500 రూపాయలు ఉంటుంది. అన్నీ పగలగొట్టేసి తీసుకెళ్ళిపోయి ఉన్నారు. ఈ వాష్ బేషన్లు అయితేమి, యూరిన్ షింకులు అయితేమి, ట్యాప్స్ అయితేమి మొత్తం పగలగొట్టేసి మొత్తం పైప్ లైన్ కూడా డ్యామేజ్ జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.